హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఫస్ట్‌గా నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఈరోజు వీడియో ఏంటి అంటే చెప్పే ముందు వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్. కొత్తగా గల్ఫ్‌కి రావాలి అనుకునే వాళ్ళకి, కొత్తగా గల్ఫ్‌కి ఈ మధ్య కొత్తగా వచ్చిన వాళ్ళకి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడికి వచ్చినాక కొన్ని వాటికైతే ఖచ్చితంగా అలవాటు పడాలండి. నాకు తెలిసిన వరకు మీకు చెప్పాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఆ విషయాలు ఏంటి అంటే, ఇక్కడికి వచ్చాక ఫస్ట్ అయితే ఫుడ్కి అలవాటు పడాలి. మనం తినే ఫుడ్కి అయితే అలవాటు పడాలి. ఫుడ్కి అలవాటు పడాలి అని ఎందుకు అంటున్నాను అంటే, మనం ఇండియాలో ఉన్నప్పుడు పొద్దున్నే లేసాక అన్నమో లేదో టిఫన్ మనకున్న వరకు ఏదో దోసో ఇడ్లీనో చపాతీనో పూరీనో ఇలా ఏదో ఒకటైతే మనం ఇండియాలో తింటాం. కానీ ఇక్కడికి వచ్చాక కబూస్ అనేది తినాలండి పొద్దున్నే. ఈ కబూసులకైతే అలవాటు పడాలి పొద్దున్నే. ఫస్ట్ మన ఇండియాలో అయితే ఎప్పుడైనా బాస్మతి రైసు ఏ బిర్యానీకో ఎప్పుడన్నా ఏదన్నా చేసుకోవాలంటే తప్ప, మనం బిర్యానీ చేయాలనుకున్న దాంట్లో కొద్దిగా మనం వాడే బియ్యాన్ని దాంట్లోకి బాస్మతి రైస్ అయితే వేస్తాం. ఇక్కడైతే మొత్తం బాస్మతి రైసే ఉంటాయండి. ఫస్ట్లో తినడానికి చాలా అలవాటు పడాలి. నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను. ఇక్కడ వచ్చినాక ఫుడ్కి అలవాటు పడ్డానికి దాదాపు 2-3 నెలలే పట్టింది నాకు. ఒక్కొక్కసారి అయితే అలాగే పస్తులు కూడా ఉండిపోయేదాన్ని. అది తినేకి నాకు అయ్యేలేదు. నేనైతే పస్తులు కూడా ఉండిపోయేదాన్ని. అలాగా ఎవరు పస్తులైతే ఉండకండి. అది తినలేకపోయినా అంటే మరీ తినలేకపోతే తినండి అని అయితే నేను చెప్పను. కానీ ఈ కుబూసులకు ఇక్కడ అన్నానికి అయితే కొద్దిగా తింటూ అలవాటు పడండి. కొత్తగా వచ్చిన వాళ్ళు, రావాలనుకున్న వాళ్ళు కూడా వచ్చాక ఇలాగే ఉంటుంది. భయపడకుండా అలవాటు పడి తినండి. తర్వాత నిద్రకు అలవాటు పడాలండి. మనకైతే ఇంటి దగ్గర ఒకవేళ చాలా ఇబ్బంది ఉంది అనుకోండి, ఆరోగ్యం బాగాలేదు, లేదా ఏదన్నా పని చేయలేకపోతున్నాము, లేదు పలానా టయానికి ఇండియాలో అయితే పొద్దున్నే 5:30-6కు పనులకు వెళ్ళే వాళ్ళని బట్టి నిద్ర లేస్తారు. టైం నైట్ అయితే ఒకవేళ 10 అయింది అనుకో, 9:30-10కి అయితే ఇండ్ల కాడ అయితే అందరూ నిద్రపోతారు. కానీ ఇక్కడైతే నిద్రకైతే చాలా అలవాటు పడాలి. మనం నిద్రపోయే టైమింగ్ అంటూ ఉండదు. మనకి ఎంత ఆరోగ్యాలు బాగా లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళ చెప్పిన పని అయితే ఖచ్చితంగా చేస్తూ, నైట్ ఇంత అయిపోయింది, మేము ఇంటికాడ 10కి పడుకునేస్తున్నాం కదా, 9కి పడుకునేస్తున్నాం కదా, ఇక్కడికి వెళ్ళాక కూడా 9-10కి టైం అయింది పనుకోవచ్చు కదా మనము అనే ఛాన్స్ అయితే ఉండదు. నిద్రకు ఖచ్చితంగా అలవాటు పడాలండి. ఇక్కడికి వచ్చాక నిద్రపోవడానికి మన ఇష్ట ప్రకారం నిద్రపోవడానికి అయితే టైమింగ్ ఉండదు. ఇక్కడ వాతావరణానికైతే ఖచ్చితంగా అలవాటు పడాలి. మనం ఇంటి దగ్గర కాసేపు ఎండ, కాసేపు గాలి, కాసేపు ఇంట్లో, కాసేపు బయట ఇలా అయితే గడుపుతాము. ఏ పనికి వెళ్ళినా కూడా బయట పనులు ఉంటాయి, కాసేపు ఇంట్లో పనులు ఉంటాయి. ఏదన్నా పనికి పోయినా కాసేపు బయట ఉంటాము. కొద్దిగా బోర్ కొట్టింది అనుకో, మనకి అటు ఇటు తిరగడము ఏదో ఒకటైతే చేయగలుగుతాం. కానీ ఇక్కడైతే ఖచ్చితంగా వాతావరణానికి ప్లస్ మనం వచ్చిన పరిస్థితికి ఖచ్చితంగా అలవాటు పడాలండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ జైల్లో వేసినట్టే. మనం ఉన్న ఇంట్లో తప్ప బయట మార్గాన్ని అయితే చూడలేము. బయటకు మనకు బోర్ కొడుతుంది. మన ఇంటి దగ్గర బోర్ కొట్టింది అనుకోండి, కాసేపు బయట వెళ్ళి కూర్చుంటాం. ఇంట్లో ఉన్నప్పుడు బోర్ కొడితే బయట వెళ్ళి కూర్చుంటాము. ఇరుగు పొరుగుతో 2 మాటలు మాట్లాడతాం. కానీ ఇక్కడికి వచ్చాక అలాంటి అవకాశాలు అయితే ఏముండవు. మనకు బోరు కొట్టినా, మనకు పని ఉన్నా, పని లేకపోయినా, పని చేస్తున్నా, అది ఎంత ఇది అనిపించినా ఇంట్లో ఈ 4 గోడల మధ్యే మనం ఒంటరిగా అయితే చేయాలి. అంతేగాని మనకి ఏదో బోర్ కొడుతుంది, ఆ ఎదురింటోళ్ళతో మాట్లాడదాం, ఈ పక్కింటోళ్ళతో మాట్లాడదాం అనే అవకాశాలు అయితే ఇక్కడ ఉండవు. అలా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నా లేకపోయినా మాట్లాడే అవకాశం అయితే ఉండదండి ఇక్కడ. ఒకవేళ ఎదురింట్లో మన తెలుగు ఆవిడే, మన ఇండియా ఆవిడే పని చేస్తుంది అని మనకు తెలిసింది అనుకోండి, అది కూడా ఎలా తెలుస్తుందంటే, అది మనం నైట్ పూట చెత్త పడేయడానికి వెళ్ళినప్పుడు మాత్రమే ఒకవేళ ఆమె బయట వస్తే మనకు తెలుస్తుంది, ఓ ఇంట్లో ఫలానోళ్ళు ఉన్నారు పని చేసే వాళ్ళు అని. అలా వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడ మనకి ఇంట్లో బోర్ కొడుతుంది, వెళ్ళి మాట్లాడదాం వాళ్ళ ఇంట్లో అనే అవకాశం అయితే
ఉండదు. ఖచ్చితంగా కువైట్ వాళ్ళైతే ఒప్పుకోరండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎవరైనా మనం కొత్తగా వచ్చిండి పాత వాళ్ళు ఉన్నారంటే అస్సలు వాళ్ళతో మాట్లాడడానికి ఒప్పుకోరు. ఎందుకు మాట్లాడడానికి ఒప్పుకోరంటే నాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడే ఇదే ఇంట్లోనే వేరే కల్చర్ల దగ్గర వేరే అక్క ఎవరో ఉంది. వాళ్ళ ఇంట్లో సామాన్లు మా బాబా వాళ్ళ పెద్ద ఇంకొక భార్య కొడుకు వాళ్ళ ఇంట్లోనే అక్కడ నుంచి ఆ అక్క ఇక్కడికి సామాన్లకు వస్తే మా మేడం నాతో మాట్లాడనివ్వలేదు. ఆమె ఫస్ట్లో నేను వచ్చిన కొత్తలో అయితే నాతో మాట్లాడనివ్వలేదు. అది ఎందుకు మాట్లాడనివ్వలేదు అంటే వాళ్ళు పాతోళ్ళు, వీళ్ళు కొత్తోళ్ళు, వీళ్ళ భాష మనకు రాదండి. అప్పుడు ఏమేం నేర్పించేస్తారు అని చాలా భయపడతారు, వీళ్ళు మాట్లాడనివ్వరు. అందుకనేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇంటికి వస్తే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఏమక్క బాగున్నావా, రాక్క కూర్చో, నీళ్ళు తాతావా, అన్నం తింటావా, ఇలా మనం పలకరించి మనకి ఇంటి దగ్గర అయితే అలవాటు అయిపోయి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చాకైతే అస్సలు ఏమీ మాట్లాడలేమండి. మన తెలుగు వాళ్ళు మన ముందరికి వచ్చి నిలబడుకున్నా కూడా మన పక్కన మన మేడం వాళ్ళు ఉంటే మనం వాళ్ళని ఇలా ఎదురుగా కూడా సక్రంగా చూసే అవకాశం ఉండదు. చూడాలన్నా కూడా మనకు భయం వేస్తుంది. అలా ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ నేను ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళకు మాత్రమే చెప్తున్నానండి, వేరే వాళ్ళకైతే కాదు. అందరికీ ఇలాగే ఉంటుందా అనుకోకండి. ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళకు మాత్రమే ఇలా ఉంటుంది. ఆ తర్వాత ఖచ్చితంగా మనల్ని ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు కొద్ది రోజులు మనల్ని టెస్ట్ చేస్తారండి. శాస్త్రవేత్తల్లాగా పరిశీలిస్తారన్నమాట మనల్ని. మన మనసు మనం ఎలాంటి వాళ్ళము అనేది తెలుసుకోవడానికి మనల్ని పరీక్షిస్తారు. అది ఎలా పరీక్షిస్తారు అంటే, నన్ను పరీక్షించిన విషయంలో అయితే ఈ ఇంట్లో నేను చెప్తున్నాను. కొంతమంది ఇళ్ళల్లో కెమెరాలు ఉంటాయి, కొంతమంది ఇళ్ళల్లో కెమెరాలు ఉండవు. మా ఇంట్లో అయితే నన్ను పరీక్షించిన విధానం ఏంటి అంటే, డబ్బులు 5 దినార్లు, 10 దినార్లు, 20 దినార్లు ఇట్లా డబ్బులు అక్కడ పెట్టడము. ప్లస్ వాళ్ళకు ఉంగరాలు ఏమన్నా చేతుల్లో ఉంటాయి కదా, అప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు తీసేస్తారండి. ఇలా తీసేసి అక్కడే ఎక్కడ కూర్చోంటే అక్కడ వేసేస్తారు. కావాలని వేసేసి అది ఒకరోజు అర్ధ రోజు పొద్దునుంచి సాయంత్రం వరకు చూడరన్నమాట. వాళ్ళు పెట్టిండేది వాళ్ళకు గుర్తుంటుంది, కానీ మనం పని మనిషి ఎలాంటిది అనేది పరీక్షిస్తారు. అలా కొన్ని వస్తువులు, విలువైన వస్తువులను అక్కడక్కడ పెట్టి పరీక్షిస్తారండి. అప్పుడు మీరు అయితే ఆ విలువైన వస్తువులను అయితే తాకను కూడా తాకకండి, మీ చేతులతో కూడా తాకకండి. ఒకవేళ ఆడ 10 రూపాయలు పడిపోయింది అనుకోండి, అది ఎత్తి కూడా పక్కన పెట్టకండి. దాన్ని చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోండి. అప్పుడే వాళ్ళు మనల్ని నమ్ముతారు. ఎందుకంటే మనం చూసాము, అది ఎత్తుకున్నాము అనుకోండి, ఒకవేళ ఇంకా వాళ్ళకి అక్కడే ఒక అనుమానం స్టార్ట్ అవుతుంది. అది ఏ అనుమానం, ఎలా అలవాటు పడి వాళ్ళు ఎలా మనసుకు అర్థం చేసుకుంటారనేది కూడా మనకు తెలియదండి. కాబట్టి ఏ విలువైన వస్తువు ఎక్కడున్నా కూడా కొత్తగా వచ్చే వాళ్ళైనా కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఈ విషయం అయితే బాగా గుర్తుపెట్టుకోండి. ఆ వస్తువునైతే మీరు తాకద్దండి. ఇలా కొన్ని విషయాలకైతే ఖచ్చితంగా అలవాటు పడాలండి. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటే తెలుసుకుంటారనేసి నేనైతే ఈ వీడియో చేయాలనుకున్నాను. మరి ఇంకా చాలా చెప్పాలనుకుంటున్నాను. మరి వీడియో లెంత్ ఎక్కువైపోతే మీరు చూడడానికి ఇష్టపడరు కాబట్టి, ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏవైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. మరొక వీడియోలో డౌట్లకి నేను సమాధానం అయితే చెప్తాను. అలా ఇలా తెలుసుకుంటారని కొత్తగా వచ్చే వాళ్ళైనా కొత్తగా వచ్చిన వాళ్ళైనా ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకొని వస్తే ఇక్కడ ఏ ఇబ్బందులు పడకుండా పని చేసుకోగలుగుతాము. ఎందుకు వస్తామండి, మనం కష్టపడడానికి వస్తాం కాబట్టి. అయ్యో మాకింత టైమింగ్ ఇవ్వలేదే, మనకింత టైమింగ్, దాదాపు 24 గంటల్లో ఈ గల్ఫ్కి వచ్చిన తర్వాత తక్కువ అంటే 16-17 గంటలు మనం పని చేయాలండి. తప్పకుండా 16-17 గంటలు అయితే మనం ఖచ్చితంగా పని చేయాలంటుంది. ఇక్కడికి వచ్చాక ఎవరు బాధపడకండి. చాలా చెడ్డ ఇండ్లు అనుకుంటే తప్ప మీరు వెనకడుగు వేయకండి. ఫస్ట్లో వచ్చిన 2-3 నెలలైతే కొన్ని పరీక్షలకు మనం ఎదుర్కోగలిగితే మన లైఫ్ ముందున చాలా బాగుంటుందండి. చిన్న ప్రయత్నం మీ వరకు తీసుకురావాలనేసి నన్ను ఇలా చెప్పడం వల్ల మీరు అర్థం చేసుకొని ఒక స్టెప్ ముందడుగు వేసి భయపడకుండా వచ్చిన వాళ్ళైనా వచ్చే వాళ్ళైనా చేసుకోవాలని నా ఈ వీడియో చేశానండి. తప్పుగా ఎవరు అనుకోకండి. ఓకే అండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ అండి. ఓకే, బాయ్.